కావాలను అంటూ అన్ని ఇండస్ట్రీలను జల్లెడ పట్టేస్తున్నారు మన బడా ఫిలిం మేకర్స్. అందులోనూ ఒకరు ఇద్దరు కాదు, మాకు ముగ్గురు కావాలంటూ మరీ డిమాండ్ చేయడం విశేషం. అయితే ఇప్పటికే కొంతమంది క్యాస్ట్ అయిపోయారన్న వార్తలు చక్కర్లు కొడుతుండగా లేదు ఇంకా ఫైనలైజ్ కాలేదంటూ భూతద్దం వేసుకుని మరీ వెతికేస్తున్నారట మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్. మొన్నటికి మొన్న అట్లీ అర్జున్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారని, జాన్వీ, దిశా పటాని ఫిక్స్ అయ్యారని, మూడో భామగా మృణాల్ ఆన్ బోర్డ్ కి వచ్చేసిందని ఇలా హీరోయిన్ల విషయంలో రోజుకొక న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. మధ్యలో దీపిక, సమంత వంటి స్టార్స్ పేర్లు కూడా చక్కర్లు కొట్టగా తాజాగా లైగర్ భామ అనన్య ఫిక్స్ అయిందని, అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలి ఉందంటూ మరో వార్త ఇప్పుడు మీడియాని షేక్ చేస్తుంది. అయితే మేకర్స్ నుంచి సాలిడ్ క్లారిటీ వస్తే కానీ నమ్మే పరిస్థితే లేదు. ఇక విజయ్ సేతుపతితో బెగ్గర్ అంటూ హడావిడి చేస్తున్న పూరి కూడా తన ప్రాజెక్టు కోసం కాస్టింగ్ ని సెలెక్ట్ చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే టాబు, దునియాలని కాస్ట్ చేసిన పూరి ఇప్పుడు హీరోయిన్స్ సెలెక్షన్ పై కన్నేశాడు. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి ఛాన్స్ ఉందని ఇప్పటికే నివేదా థామస్, రాధికా ఆప్టేలను ఫైనలైజ్ చేశారన్న వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. పనిలో పనిగా మరో బాలీవుడ్ బ్యూటీ కూడా ఇందులో క్రూషియల్ రోల్ పోషిస్తున్నట్లుగా సమాచారం. మరి ఈ గ్యాప్ లేకుండా వస్తున్న గాసిప్స్ కి మన డాషింగ్ డైరెక్టరే ఎండ్ కార్డ్ వేయాలి. ఇక వచ్చే పొంగల్ కి మరోసారి నవ్వులు పూయిస్తానన్న అనిల్ కూడా చిరుకి సరైన జోడిని వెతకడానికి బాగానే చెమటోడుస్తున్నాడు. గతంలో రజనీకాంత్ తో కలిసి చంద్రముఖిలో నటించిన నయనతార, జ్యోతికను ఈ సినిమా కోసం అనిల్ తీసుకుంటున్నాడని, సినిమాలో నయనతారను చిరంజీవికి జోడీగా సెలెక్ట్ చేశారని, ఈ పాత్ర కోసం ఆమె భారీగా చార్జ్ చేస్తుందని తెలుస్తోంది. ఇక చిరంజీవికి సోదరి పాత్రలో జ్యోతిక కనిపిస్తుందని, సినిమాలో జ్యోతిక పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఠాగూర్ సినిమాలో చిరుకి జోడీగా నటించిన జ్యోతిక ఇప్పుడు చెల్లెలి పాత్రకి ఓకే చెబుతుందా అన్నది టైమే డిసైడ్ చేయాలి. For more videos like this, subscribe Big TV channel.